నైని కోల్ బ్లాక్ టెండర్లపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. టెండర్ రద్దుకు కారణాలపై విచారించేందుకు కేంద్రం బొగ్గు శాఖకు చెందిన 2 అధికారులతో కమిటీ వేసింది. త్వరలోనే సింగరేణిలో పర్యటించనుంది అధికారుల కమిటీ. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న నైని కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. నైని కోల్ బ్లాక్ విషయంలో వివాదం తలెత్తిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాలతో 2 సభ్యులతో కూడిన కేంద్ర బొగ్గు శాఖ అధికారుల బృందం సింగరేణిలో పర్యటించనుంది. వివాదానికి టెండర్ రద్దు చేయడానికి కారణాలు సహా ఇతర అంశాలపైన సింగరేణి అధికారులతో కలిసి ఈ బృందం దర్యాప్తు చేయనుంది. ఈ బృందంలో బొగ్గు శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చేతన శుక్లా, బొగ్గు శాఖ టెక్నికల్ డైరెక్టర్ మారపల్లి వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు. ఈ బృందానికి 3 రోజుల సమయం ఇచ్చింది కేంద్రం. 3 రోజుల్లో సింగరేణిలో పర్యటించి నైని కోల్ బ్లాక్ టెండర్ రద్దుకు కారణాలపై విచారణ జరిపి ఆ నివేదికను కేంద్రానికి అందజేయాల్సి ఉంటుంది. టెండర్ల ప్రక్రియలో ఒక కొత్త సిస్టమ్, అంటే గతంలో ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా సైట్ విజిట్ అనేటువంటిది జనరల్ గా పెడతారు. ఎందుకంటే ఎక్కడ కోల్ మైన్ ఉంది, అక్కడ ఫారెస్ట్ ఎంత ఉంది, రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా, చాలా కంపెనీలు ఏమీ చూడకుండా టెండర్ ప్రక్రియలో టెండర్ తీసుకున్న తర్వాత మాకు ఫీజిబిలిటీ కావడం లేదు, రోడ్డు లేదు, పవర్ లేదు, రైల్వే కనెక్టివిటీ లేదని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. దానికోసమే అనేక కంపెనీలు సొంతంగా నిర్ణయాలు తీసుకొని సైట్ విజిట్ అనేటువంటి ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ సైట్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. మేము వెళ్ళి సైట్ చూశాము, మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదు, మేము టెండర్లో పాల్గొంటున్నామని సెల్ఫ్ డిక్లరేషన్ వాళ్ళు పెట్టుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశారంటే సింగరేణికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అథారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలని పెట్టారు. అది ఎందుకో నాకు అర్థం కాల. కంపల్సరీ పెట్టడానికి కూడా వీల్లేదు. ఈరోజు 17 కంపెనీస్ విజిట్ చేశాయి నైని కోల్ బ్లాక్ లో ఇప్పటి వరకు నాకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం. ఒక్కరు కూడా సర్టిఫికెట్ ఇవ్వలేదు వీళ్ళు. ఇంకా 29 వరకు టెండర్ల ప్రక్రియ ఉంది. ఇంకా అప్పుడు ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే మధ్యలోనే ఇప్పుడు ఆగిపోయినాయి కాబట్టి. బొగ్గు కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణకు ఆదేశిస్తామన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని కేటీఆర్ తప్పుపట్టారు. దొంగతనం చేసిన వ్యక్తి ఒప్పుకుంటాడా అని ప్రశ్నించారు. అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చిన సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లిచ్చారని అడిగిన. ఇంతవరకు విచారణ లేదు. ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి, విచారణ ఉండదు. తెలంగాణ ఏటీఎంగా మారిపోయిందని హోంమంత్రి అంటాడు, విచారణ ఉండదు. ఇప్పుడు 49% వాటా ఉంది సింగరేణిలో, దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికిమాలిన నిబంధన, కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు, దోచుకుంటున్నారు అని చెబితే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట. ఎవడన్నా దొంగ కోరుతాడా నా మీద విచారణ చేయమని? గట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం. ఇంకొకటి, నేను ఇద్దరి టార్గెట్ బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్. ఎట్లన్నా బీఆర్ఎస్ను బలహీనపరచాలి, మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలి, మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందండి. వీల్ ట్యాకిల్ ఇట్, వీల్ డీల్. ఇక కిషన్ రెడ్డి మైనింగ్ శాఖలో అవినీతి కుంభకోణాలపై సీబీఐతో విచారణ చేయించాలని అట్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గారికి ఒకటే మాట నేను చెప్తాను, నువ్వు ఆ బొగ్గు గని శాఖ కూడా సహాయ మంత్రిగా, బొగ్గు గని శాఖ కూడా నీకు కేంద్రంలో నీ పరిధిలో వస్తుంది. నువ్వు ఇమీడియట్గా విజిలెన్స్ కొని నీ సంబంధించిన డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ పెట్టించి బొగ్గు గనులకు సంబంధించిన తెలంగాణ బొగ్గు గనుల శాఖలో ఏమేమి అవకతవకలు జరిగినాయి, ఏమేమి కుంభకోణాలు జరిగినాయి అన్ని బయటపెట్టు. శాఖ మంత్రిగా నువ్వు ఉన్నావు, నీ కింద మొత్తం అధికారులు ఉంటారు, నీ ఐఏఎస్లు ఉంటారు, సెక్రటరీస్ ఉంటారు, వారి ద్వారా పూర్తి విచారణ జరిపించి ఆ విచారణ యొక్క రిపోర్టు సిబిఐకి సబ్మిషన్ చేయి దమ్ముంటే. ఎందుకు తాటాకుల చెప్పులు పూర్తిగా తెలా పరికరాలు ముచ్చట్టు మాట్లాడుతూ కేంద్రం నుంచి ఒక 10 రూపాయలు ఇస్తారా ఆయన కిషన్ రెడ్డి గారు? మరోవైపు ఒడిశాలోని నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తీవ్రమైన ఆరోపణలు రావడంతో డిప్యూటీ సీఎం గనుల శాఖ మంత్రి బట్టి విక్రమార్క టెండర్ రద్దు చేశారు. అలాగే నైని బొగ్గు గని టెండర్ల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కూడా ప్రకటించింది. గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రం 5 గంటల నుంచి బిడ్లు ప్రారంభం కావాల్సి ఉంది. పాలనాపరమైన కారణాలతో టెండర్లను రద్దు చేస్తున్నట్లు సింగరేణి అధికారులు ప్రకటించారు.